నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడు మండల కేంద్రంలో బీసీ కాలనీ వద్ద ఉన్న గిరిజన కాలనీలో స్థానిక అంగన్వాడీ కార్యకర్త కుమారి ఆధ్వర్యంలో శనివారం కళాజాత నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర స్త్రీ శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖ టాటా ట్రస్ట్ పోషణ అభియాన్ల నిధులతో విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన మహిళలు పండ్లకు పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు, వాటి ద్వారా పిల్లలకు ఏర్పడే అనర్థాల గురించి, బాల్య వివాహాలు వాటి వల్ల కలిగే అనర్థాల గురించి పాటల ద్వారా, నాటకాల ద్వారా అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త కుమారి మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం ద్వారా పలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అన్నారు. పోషకాహార లోపం వల్ల పిల్లలు చదువులో రాణించలేరు అన్నారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ జయరావు, హరినాథ్, సుజాత, రోజారాణి, పలువురు గిరిజన మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. వ్యాధి వస్తుంది, చిగుళ్ళ వ్యాధి వస్తుంది అంటుంటారు కొంతమంది పిల్లలు. అంటే కింది పేదవులో వాళ్ళకి చిగుళ్ళు పగిలిపోయి ఉంటాయి, మరి సందుల్లో నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది, నాలుకంతా ఎర్రగా అయిపోతుంది. ఇది విటమిన్ సి లోపంతో వచ్చి నోటి సంబంధిత జబ్బులు. ఇది పిల్లలకు రాకుండా ఉండాలంటే పిల్లలకు మనం మంచి పులుపు పదార్థాలు, నిమ్మకాయలు, ఫ్రెష్ గా ఉన్న ఆకుకూరలు పెట్టాలట. నేనే విటమిన్ డి, నా పేరే విటమిన్ డి, నేనే విటమిన్ డి, నా పేరే విటమిన్ డి. పాలల్లో, చేపల్లో, సూర్యకిరణాల్లో, పాలల్లో, చేపల్లో, సూర్యకిరణాల్లో ఉంటాను నేను, వీటన్నిటిలో ఉంటాను నేను, వీటన్నిటిలో. నేనే లేకపోతే వ్యాధి వస్తుంది, కీళ్ళ వ్యాధి వస్తుంది. కొంతమంది ఇలా నడుస్తూ ఉంటారు, కాళ్ళన్నీ వంకర్లు పోయి ఉంటాయట. ఇది డి విటమిన్ తో వచ్చే ఎముకలకు సంబంధించిన జబ్బులు. ఈ ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి, ఊరికే అలా తగిలినా కూడా ఎముక విరిగిపోయేంత బలహీనంగా ఉంటుంది. అందుకని మనం తినే ఆహారంలో అన్ని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి లేదు అంటే చూడండి, విటమిన్ల ఒంటిలో విటమిన్ లేకపోతే కరోనాతో వాళ్ళు ఫైట్ చేయలేకపోయారు, కరోనాని జయించి బతకలేకపోయారు అన్నమాట. ఇది కరోనాకు సంబంధించిందే కాదు, అన్ని రకాల వ్యాధులు పిల్లలు తట్టుకోవాలంటే పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే పోషకాహారం పెట్టాలి. మన పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరుగుతున్నారా, ఏ వయసులో ఎంత బరువు ఉండాలో చూస్తున్నా. చిన్న పిల్లకి పెళ్లి చేస్తే ఆవిడ పాడుతున్న పాట ఇది. ఎందుకు పెళ్లి చేశారో నాకు తెలియదంటూ చూసారా. పెళ్ళి ఎందుకు అవుతుందో, ఎందుకు భర్త, ఈ పిల్లల గోలేంటో నాకు తెలియలేదయ్యా ఆ రోజు అంటుంది. చూడండి, తెలియని వయసులో మనం పెళ్లి చేస్తే తెలియని తనంతో ఇబ్బంది పడుతుంది. కొట్టుకెళ్ళి 100 రూపాయల్లో 17 రూపాయలు కొనుక్కుంటే ఎంత వస్తాయో తెలియని పిల్లకి మనం పెళ్లి చేస్తే కుటుంబాన్ని బాగా చక్కదిద్దుతుందా? దిద్దలేదు. పాతకాలంలో చదువు అవసరం లేదు, కానీ ఇప్పుడు చదువు అవసరమే. ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్ అవసరం, అందరికీ ఫోన్ అవసరం, అందరికీ చదువు అవసరం. ఈ 3 కంపల్సరీ అట. ఇవన్నీ తెలియాలంటే ఆడపిల్లకి చదువు ఉండాలమ్మా, పెళ్లి కాదు ముఖ్యం. సో మీరు పెళ్లికి తొందరపడద్దు, చదువు ముందు బాగా చదివించండి. వారికి కాపరాన్ని దిద్దుకునే నాలెడ్జ్ వచ్చిన దాకా చదివిద్దాం, బాగా చదివిద్దాం. చదివితే వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తర్వాత వారి శరీర నిర్మాణం కూడా డెవలప్ అవుతుంది, బిడ్డల్ని కనడానికి వీలవుతుంది. కానీ చిన్న వయసులో 12 ఏళ్ళకి 13 ఏళ్ళ గుడ్డుకు మనం పెళ్లి చేస్తే బిడ్డల్ని కనలేక తల్లి చనిపోవడం, చనిపోయిన బిడ్డలకి జన్మనివ్వడం, దీర్ఘకాలిక లోపాలు. ఒక్కొక్కరు చిన్న వయసులో పుట్టే పిల్లలు ఎట్టుంటారు, కొంతమంది మోగగా, కొంతమంది చెవిటిగా, కొంతమంది అంగవైకల్య లోపంతో పుడుతున్నారు. ఇదంతా మనము ఎదుగుదల లేనప్పుడు పెళ్లి చేయడం ద్వారా వచ్చే జబ్బులు. మా ముసలిది చేసుకుంది, మా తాత చేసుకుందంటే ఆ రోజు చేసుకున్నారు, నేను కాదనడం లేదు. ఆ ముసలి ఆ టైంలో వాళ్ళు